రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు నాలుగేళ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ప్రీ ప్రైమరీ స్కూళ్లలో జాయిన్ చేయించడం కోసం కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళని సెంటర్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని మూలంగా అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చేటువంటి పిల్లల సంఖ్య రోజు రోజుకి పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. వీటి అంగన్వాడీ సేవలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలింతలకు, గర్భిణీలకు, పసిపిల్లలకు పౌష్టికారం అందిస్తూ అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లని అంగన్వాడీ కేంద్రాలకే కేటాయించి కొంత కనీస వేతనం అమలు జరిపేటట్టయితే మరింత ప్రయోజనం చేకూరుతుంది. కొత్తగా పెట్టేటువంటి టీచర్లు వీళ్ళు అందించేటువంటి సేవలు అందించటం అలవాటు చేసుకోవటం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లకే ప్రీ ప్రైమరీ సెంటర్లని కేటాయించాలని, పిఎంశ్రీ విద్యా విధానాన్ని ఎత్తివేయాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనం ఈరోజు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక మార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. కానీ ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లని అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, లేకపోతే రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.